హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్ వైవై కళాకారుల టీవీ కళను గౌరవించండి, కళాకారులను ప్రోత్సహించండి. స్వామి, ఈ వీడియో మాత్రం మల్లాపూర్లో తీసుకొచ్చిన రేణుక ఎల్లమ్మ మాతది. ఈ వీడియో చూసి ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, మాకు సపోర్ట్ చేయండి. జై రేణుక ఎల్లమ్మ మాతాకి జై. ఎల్లు ఎల్లవే ఎల్లమ్మ నీ వెళ్ళి చూడవే ఎల్లమ్మ ఒక్కేసి తప్పట మా ఊరలెల్లుకు ఒక్కేసి సత్తట మా ఊరలెల్లుకు ఒక్కేసి తప్పట మా ఊరలెల్లుకు ఒక్కేసి సత్తట మా ఊరలెల్లుకు ఒక్కేసి తప్పట మా ఊరలెల్లుకు ఒక్కేసి తప్పట మా ఊరలెల్లుకు ఒక్కేసి తప్పట మా ఊరలెల్లుకు ఒక్కేసి తప్పట మా ఊరలెల్లుకు రత్న కల్లించావే మా ఊరలెల్లమ్మ తాను కల్లించావే మా ఇత్తులేని మనకెల్లమ్మ తల్లెల్లమ్మ అది మనకి కమలి సిందెల్లమ్మ తల్లెల్లమ్మ ఇత్తులేనిదే ఎల్లమ్మ తల్లెల్లమ్మ అది కమలి సిందెల్లమ్మ తల్లెల్లమ్మ ఇత్తులేని మనకెల్లమ్మ తల్లెల్లమ్మ అది మనకి కమలి సిందెల్లమ్మ తల్లెల్లమ్మ ఇత్తులేనిదే ఎల్లమ్మ తల్లెల్లమ్మ అది కమలి సిందెల్లమ్మ తల్లెల్లమ్మ మనకలేనిదే ఎల్లమ్మ తల్లెల్లమ్మ అది కొమ్మెట్ట ఇందెల్లమ్మ తల్లెల్లమ్మ తండ్రి జాడలు చెప్పుము లేడీసో నీ తల రెండు ముక్కలు చేసేదను తల్లి ఇకనైనా బయటికి రా ఈ బోర్డు ఇకనైనా చెప్పుము నా తండ్రి జాడలు ఎక్కడున్నాడు
తండ్రి జాడలు చెప్పే టైం వచ్చినాయి నాయన. చెప్పుము తల్లి. నేను చెప్పిన విధముగా నువ్వు మీ మేనమావ దగ్గరికి పోయి అమ్మా వినము తనయ తెలిపేద వివరముతో వినము తనయ తెలిపేద వివరముతో కట్టు కొండలు దాటి మంచు కొండలు మంచు కొండలు దాటి మంచు కొండలు నీవు మహిమతోడుతో నీ మేనమామ గణపతి గలడయ్యా. అతనిని మెప్పించి నీవు అమర విద్యలు కొమర విద్యలు అర్థశాస్త్రములు నేర్చుకొని నీవు వచ్చిన తరువాత నీ తండ్రి జాడ చెప్పగలను. కుమారా పరశురామ, అమ్మా ఆ మంచు కొండలలో ఈ మేనమామకు గణపతి గలడు. అతని దగ్గరికి పోయి నువ్వు విలి విద్యలు అర్థశాస్త్రములు వేద శాస్త్రములు నీవు నేర్చుకొని రమ్ము. ఆ నేర్చుకొని వచ్చిన తర్వాత నీ తండ్రి జాడలు తెలిపేదాను. అమ్మా నీ మనవి తమ్ముని నేను పోయి నా మేనమామ దగ్గర పోయి విలి విద్యలు నేర్చుకొని వచ్చి నీ దగ్గరికి వస్తానమ్మా. అలాగే పోయి రమ్ము నాయన. నన్ను చల్లగా దీవించమ్మ తల్లి. గణపతి గణపతి రామయ్య महाराज की बोलो शंकर महाराज की इनका माता की अंबानु दुगुना का अंबानु को कटे बिंबानु ने काली कंबानु रा अंबानु ने सच बिंबानु ने अंबानु ने काली कंबानु रा अंबानु दुगुना का अंबानु को कटे बिंबानु ने काली कंबानु रा अंबानु ने सच बिंबानु ने अंबानु ने काली माता की సేవక నా పేరు అనగా కాళికాదేవి అందుకర ఎక్కడికి పోతున్నావు అమ్మ నువ్వు? నేనా ఈ సభకు వచ్చినాను. సభకు వచ్చినాను. అమ్మా నీకు ఇదే వందనములు తల్లి. చల్లగా వర్దిల్లు. అమ్మా అమ్మగారు వందనము తల్లి నీకు ఇదే. చల్లగా వర్దిల్లు. వందనమమ్మా ఇదే వందనములు తల్లి. నీ వద్దకు ఒక పని కలిగి వచ్చినాను తల్లి. చల్లగా మధ్యలో నువ్వు వచ్చిన పని చెప్పు. ప్రతివందనము చేస్తూ రామా ప్రతివందనము చేస్తూ రామా నీవు ప్రతివందనము చేస్తూ రామా
కలిగేను రామా నీవు పరమాత్ముడవు పరశురామా పని ఏమి కలిగేను రామా నీకు పని ఏమి కలిగేనో నాకు తెలుముగా అమ్మా కార్తీక రాజుల చేత మేము కష్టపడుతుంటిమమ్మా. కార్తీక రాజుల చేత నేను కష్టపడుతుంటిమమ్మా. కార్తీక రాజుల చేత మేము కష్టపడుతుంటిమమ్మా. కార్తీక రాజుల చేత మేము కష్టపడుతుంటిమమ్మా. పదరాని కష్టాలు పడుకుంటూ వచ్చినా పరరాని కష్టాలు పడుకుంటూ వచ్చినా పదరాని కష్టాలు పడుకుంటూ వచ్చినా పరరాని కష్టాలు పడుకుంటూ వచ్చినా రాజుల చేత నీవు పరరాజ్యపడుతుంటిమమ్మా. అమ్మా కార్తీక రాజు చేత మేము చాలా మా తల్లి మేము కష్టపడుకుంటూ మీ వద్దకు వచ్చినాను తల్లి. చల్లగా వచ్చింది వజ్రాయుధము నిస్సు రామా నన్ను ఆదారి రామా నన్ను ఆదారి రామా అమ్మా నువ్వు అనివి తప్పుగానే నాకు నీ వజ్రం నాకు ఇవ్వు తల్లి. ఇవ్వు తల్లి నాకు అది. సరే పోయిరమ్మ పోయిరమ్మ తల్లి. జయ శ్రీ రేణుకా మాతాకి జై మేలాగా జగపుత్రుడనురా అవునా పుత్రుడనురా పుత్రుడనురా
యొక్క నామము గణపతి అంటారు. సరే, నువ్వు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? ఈ సభకు వచ్చినారు వచ్చి ఉన్నాను. సరే మామగారు, నీకు ఇవే వందనములు మామగారు. చల్లగా వచ్చింది. మామయ్య, కుమార నీ వద్దకు నేను ఒక పని కలిగి వచ్చినాను మామ. చెప్పండి స్వామి. ఊర్లా కొండకు నేను బాగుగా వచ్చి పడరాని కష్టాలు పడుకుంటూ వచ్చి ఓ మామయ్య, నీ వద్దకు కొన్ని పని కలిగి వచ్చేసాను మామ. చెప్పండి కుమారక. జయ శ్రీ రేణుకా మాతాకి జై. ఎందు కొరకు నీవు ఎందు వచ్చివయ్యా. ఓ మామగారు, ఏమి పని నిమిత్తం మీరు నా వద్దకు వచ్చి ఉంటుంది తెలపండి కదా. మామయ్య, ఆ భయాన్ని చిన్న నీకు అంతా తెలిపేదా నీకు నీవు నాకు అభయం ఇచ్చినతో నీకంతా నేను చెప్పేదాను మామ. అలాగే అభయము ఇచ్చేగా ఆనందముగా తెలుపు. అభయాన్ని
మామగారు ఆలోచిస్తారా? ఏమి కార్యమో నాతో తెలపండి కదా. అలాగనే మామ. విలి విద్య నేర్చుటకు నీ వద్దకు వస్తే నాకు విలువిద్యలు అర్థశాస్త్రములు అన్ని నాకు నేర్పించి నన్ను సంతోషముగా పంపము మామ. జయ శ్రీ రేణుకా మాతాజీ. మెచ్చితి నీ భక్తికిచ్చితి అభయము. అన్ని విద్యలకు నేను అభయం ఇచ్చిస్తున్నాను. విధి విద్యలు అర్థశాస్త్రములు అన్ని నేర్చుకొని మామ నీకు శత్రువులు ఎవరో వారిపై నీవు సంధించి నీకు అంతా విజయం కాగలుగును. అలాగే మామ, నన్ను చల్లగా దీవించి పంపము మామ. చల్లగా వెళ్ళిరండి. అమ్మా అమ్మా జగదీశ పరశురామ జగదేవ పరంధామ జగదీశ పరశురామ ఎల్లమ్మ ప్రియ కుమార జగదీశ మేఘశ్యామ ఎల్లమ్మ ప్రియ కుమార అమ్మా నీవన్నట్టుగానే నేను మా మేనమామ గణపతి దగ్గరికి వెళ్ళాను. మామ నాకు విలువిద్య నేర్చి అర్థశాస్త్రము నేర్పి నన్ను చల్లగా తీపించి పంపినాడు. నా తండ్రి జాడలో చెప్పము తల్లి. నా తండ్రి ఎక్కడున్నాడు అతని జాడలు నాకు విన్నవించము తల్లి. అలాగే తెలుపు నాయన, తెలుపు తల్లి. వినుము తనయ నీవు వివరము తోడుతా. వినుము తనయ నీవు వివరము తోడుతా. మైసమాములయందు కార్తీకరాజు మీ తండ్రిని చంపి కామధేనుల వందించి. అమ్మా మీ తండ్రిని చంపి కామధేనుల వందించి అతని కుడి తొడలను మీ తండ్రి ప్రాణం గలదయ్యా. నీవు వెళ్ళి అతనిని చంపి అమ్మా సంజీవి గైకొని రమ్మి వచ్చిన తరువాత నీ తండ్రి జాడ నేను చెప్పగలను. అమ్మా మైసమావులందు కార్తీకరాజున్నాడు. అమ్మా వాని కుడితొడలో నీ తండ్రి ప్రాణం గలదు. అమ్మా అవన్నీ చంపి సంజీవి గైకొని తీసుకురము. ఆ తర్వాత మీ తండ్రి జాడలు చెప్పలేదు. సరే అమ్మా, నన్ను చల్లగా దీవించి పంపు తల్లి. చల్లగా వెళ్ళిరము. జగదీశ పరశురామ జగదేవ పరంధామ జగదీశ